జై శ్రీరామ్. అన్నానికి మరో పేరు సాదం. దైవ నివేదనకు యోగ్యమైన సాదం ప్రసాదం. ప్రసాదం అనే సంస్కృత శబ్దానికి ప్రసన్నమైన అనుగ్రహ రూపమైనది అర్థం. అంటే మనం రోజు తినే ఆహారం ప్రసాదం కావాలి అంటే మనం ఏం చేయాలంటే ముందుగా భగవంతుడికి నివేదన చేయాలి. ఆ నివేదన భక్తి శ్రద్ధలతో కూడినదై ఉండాలి. ఆహారానికి భక్తి కలిస్తేనే కదా అది ప్రసాదం అవుతుంది. నీటికి భక్తిని జోడిస్తేనే కదా అది తీర్థం అవుతుంది. తీర్థ ప్రసాదాలు అంటే దైవ అనుగ్రహాన్ని తేజస్సుని తమలో నింపుకున్నవని అర్థం. కాబట్టి వాటిని ఎంతో పవిత్రంగా భావిస్తాం. భక్తులుగా మనము భక్తితో స్వీకరిస్తాం. అప్పుడే తీర్థ ప్రసాదాల్లోని దేవతా శక్తి మన దేహాల్లోకి ప్రసరిస్తుంది. మట్టి బొమ్మల్లోకి రాతి విగ్రహాల్లోకి దైవ శక్తిని ఆవాహన చేసేందుకు ఆహుత, సన్నిహిత, వ్యాపక అనే 3 విధానాలను పాటిస్తారు. రాగి తీగల్లోకి విద్యుత్ శక్తిని ప్రసారం చేసినట్టు వాటి ద్వారా ఈశ్వర శక్తిని ఆ ప్రతిమల్లోకి ప్రవేశపెడతారు. అలా ప్రతిమల్లోకి ప్రవేశించిన ప్రాణశక్తికి పోషణ కోసం నివేదన చేసిన వాటినే ప్రసాదము అంటారు. ప్రసాదాలంటే ప్రతిమల్లోని పరమాత్మ శక్తిని బలోపేతం చేసిన పదార్థాన్ని ప్రసాదంగా మనం స్వీకరించిన ప్రాణికి ఆత్మశక్తి అనేది బలపడుతుంది. సాధారణమైన రాగి తీగ శక్తివంతమైన విద్యుత్ తీగ ఎలా అవుతుంది? పదార్థంలోకి భగవత్ శక్తిని ప్రవేశపెట్టేందుకు బలమైన భావనా శక్తి అవసరం. భావన చేసేవారికే భగవంతుడు. ఎవరైతే అలా భావన చేస్తారో వారికే భగవంతుడు. భావనా శక్తి చాలన సందర్భాల్లో మనిషి మంత్రబలాన్ని ఆసరాగా స్వీకరిస్తాడు. అలా భావనాశక్తి మంత్రబలము కలిగిన ప్రసాదాలకు పవిత్రత ఇనుమడిస్తుంది. ఇళ్లల్లో మనం చేసే నివేదనలకు దేవాలయాల్లో వేద మంత్రాలతో సమర్పించే వాటికి ఎంత తేడా ఉందన్నమాట. ఇంట్లో లాంఛనంగా దేవుడు ముందుంచే ప్రసాదాల్లోని జీవశక్తి కుండీల్లో పెరిగే లేత మొక్కల జీవశక్తి వంటిది. దేవాలయాల్లో ఇచ్చే తీర్థ ప్రసాదాలు కొండలను చీల్చుకుంటూ ఏపుగా ఎదిగి ఆకాశాన్ని ముద్దాడి గిరి వృక్షాల జీవశక్తి లాంటిది. వాస్తవానికి మనకు లభించే ఆహార పదార్థాలన్నీ భూమాత ప్రసాదాలే. గ్రీష్మ తాపానికి నెర్రలు వారిన భూదేవి దాహాన్ని మేఘాలు తీరుస్తాయి కదా. సమృద్ధిగా కురిసిన వర్షాలకు భూగర్భంలోని ఓషధులు జీవం పోసుకుంటాయి కదా. సస్యాలు మొలకెత్తుతాయి కదా. జీవులు ఆకలి తీరుస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆ విధంగా వానచునికి అన్నం మెతుక్కి మధ్య మేగుడు సంధానకర్తగా వ్యవహరిస్తాడు. అన్నం జీవుల ప్రాణులకు నింపుతుంది. ప్రసాదాల్లో మాదిరి అన్నానికి స్థాయి భేదాలు కూడా ఉంటాయి. 10 మందికి పెట్టగా మిగిలిన అన్నం విగసం. యజ్ఞాల్లో ఆహుతి కాగా మిగిలినది అమృతం. మనం హోటల్లో తినేదానికి వీటికి చాలా తేడా ఉంది. విగసామృతాలు ప్రసాదాలు. అందుకే దేవాలయాల్లోనూ మనం జరిగే ఇలాంటి ఆశ్రమాల్లోనూ ఎంతో భక్తితో జరిగే సంతర్పణలు అన్నప్రసాదాలను పేరు. ఈ ప్రసాదం అనే పేరు ప్రాశస్త్యానికి పవిత్రతకు చిహ్నం. ఇలాంటి ఆశ్రమాల్లో చక్కగా భక్తితో జరిగే అన్నప్రసాదం తినడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది. మనిషి జీవితము కూడా అంతే. నిర్లక్ష్యంగా బతికేస్తే అది హోటల్ భోజనం. భగవంతుడి భక్తితో నివేదించిన ప్రసాదం తింటే అది మనకు జన్మకు సార్థకతమవుతుంది.